హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. పోతే ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి రోజున మొత్తం 7 జిల్లాల్లో మెగా జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. ఈ ఉద్యోగాలకు ఎటువంటి రాత పరీక్ష ఉండదు, ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. నోటిఫికేషన్ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. స్టార్టింగ్లోనే డౌన్లోడ్ నోటిఫికేషన్ అని ఆ లింక్పై క్లిక్ చేసి మీ మొబైల్లోనే నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని జిల్లాల వారీగా పూర్తి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. పోతే 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అన్ని అర్హతల వాళ్ళు కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, జిల్లాల వారీగా నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఏ ప్రాంతాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు, ఏ జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు అనే డీటెయిల్స్ అన్ని కూడా ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ గ్రూప్ 2, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి, ఎస్బీఐ క్లర్క్ ఉద్యోగాలకు సంబంధించిన ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 399 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్ని బై చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొత్తం 7 జిల్లాల్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. ఫస్ట్ ఆ జిల్లాల వివరాలు అయితే తెలుసుకున్నాం. మళ్ళీ తర్వాత ఆ జిల్లాల వారిగా ఏ ప్రాంతాల్లో ఎటువంటి అర్హతల వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అనే వివరాలు అయితే చెప్తాను. చిత్తూరు జిల్లాలో రేపటి రోజు జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. అన్నమయ్య జిల్లాలో కూడా నిర్వహిస్తున్నారండి రేపటి రోజున జాబ్ మేళా. విజయనగరం జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో నిర్వహిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా, అలాగే అనంతపురం జిల్లా, ఈ 7 జిల్లాల్లో రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, మిగతా జిల్లాల వాళ్ళు వచ్చేసి ఈ వీడియో కింద కామెంట్ రూపంలో మీ జిల్లా ఏదనేది తెలపండి. మీ జిల్లాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చిన వెంటనే లేటెస్ట్ అప్డేట్ రూపంలో వీడియో ద్వారా తెలియజేస్తాను. ఈ 7 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. ఏ ప్రాంతాల్లో జాబ్ మేళా నిర్వహిస్తారో, ఎటువంటి అర్హతల వాళ్ళు జాబ్ మేళాలో పాల్గొనాలనే డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇకపోతే జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకునే అభ్యర్థులందరూ ముందుగా మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. naipunyam.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయినటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. రేపటి రోజున అంటే జనవరి 31వ తారీఖున జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుందండి. ఫస్ట్ చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి సమాచారం చూసుకుంటే, చిత్తూరు జిల్లాలో రేపటి రోజు ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ చిత్తూరు నందు జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. చిత్తూరులో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అనమాట. ఇక్కడ ఏ ప్రాంతంలో ఉందంటే డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసు కొంగారెడ్డిపల్లి, పుత్తూరు రోడ్, చిత్తూరు ప్రాంతంలో ఈ జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఈ డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ అనేది ఈ ప్రాంతంలో అయితే ఉంది. ఏ కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారంటే కంపెనీల వివరాలన్నీ కూడా ఇక్కడైతే ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. టెక్ మహీంద్రా, ఫోన్పే, సిసిఏ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఈ కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ అయితే చేపట్టడం జరుగుతుందన్నమాట. అర్హతల వివరాలు చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్, డిప్లొమా, ఎనీ డిగ్రీ చేసినటువంటి అభ్యర్థులందరికీ అవకాశాలు అయితే కల్పిస్తున్నారండి. ఇంటర్మీడియట్ చేసినటువంటి వాళ్ళకి, డిప్లొమా చేసిన అభ్యర్థులకి, డిగ్రీ విద్యార్థి చేసినటువంటి వాళ్ళకి, బీఎస్సీ నర్సింగ్ చేసినటువంటి వాళ్ళకి, బీఎస్సీ ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ చేసినటువంటి వాళ్ళందరికీ కూడా అవకాశాలు అయితే కల్పిస్తున్నారనమాట. హైదరాబాద్, చిత్తూరు ప్రాంతాల్లో వర్క్ లొకేషన్ అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారండి. ఆ డీటెయిల్స్ అన్ని మీరు క్లియర్గా తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఇక్కడ కంపెనీ నేమ్ ఉంటుంది, తర్వాత జాబ్ రోల్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ ప్రాంతంలో పనిచేయాల్సి ఉంటుంది, వర్క్ లొకేషన్ ఏంటి, శాలరీ ఎంత, కంపెనీల వారిగా శాలరీ ఎంత ఉంటుంది, ఆ కంపెనీకి సంబంధించి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మేల్ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరు ఎలిజిబుల్ అవుతారు, ఏజ్ ఎంత ఉండాలి అనే డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ జిల్లాకు సంబంధించి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. మొత్తం ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా అర్హతలు కలిగిన ఈ అర్హతలు కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి.
నెక్స్ట్ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే అన్నమయ్య జిల్లాలో కూడా జాబ్ మేళాని అయితే నిర్వహిస్తున్నారండి. అన్నమయ్య జిల్లాలో రేపటి రోజున జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఏ ప్రాంతంలో నిర్వహిస్తున్నారంటే కనుక అన్నమయ్య జిల్లాలో పీలేరులో జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. పీలేరులో ఇక్కడ చూడొచ్చు మీరు, జాబ్ ఫెయిర్ అనేసి ఇచ్చారు చూడండి. జనవరి 31వ తారీఖున పీలేరు ప్రాంతం అండి, ఎస్జి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ పీలేరు అన్నమయ్య డిస్టిక్, ఈ ప్రాంతంలో జనవరి 31వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. మొత్తం 2 కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. టీవీఎస్ గ్రూప్స్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో, అలాగే మెడ్ ప్లస్ కంపెనీల్లో ఉద్యోగాలను అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అర్హతల వివరాలు చూసుకున్నట్లయితే అర్హతలు వచ్చేస్తుందో 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అన్ని అర్హతల వాళ్ళకి అవకాశాలు అయితే కల్పిస్తున్నారండి. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఫార్మసీ చేసినటువంటి వాళ్ళకి, డిప్లొమా అర్హత కలిగినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పించడం జరుగుతుందన్నమాట. అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. వర్క్ లొకేషన్ వచ్చేసిందో శ్రీశెట్టి, బెంగళూరు ప్రాంతాల్లో పనిచేయాల్సిందైతే ఉంటుంది ఈ జాబ్స్ పొందేటటువంటి అభ్యర్థులు. నెక్స్ట్ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే విజయనగరం జిల్లా అండి. విజయనగరం జిల్లాలో రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. విజయనగరం జిల్లాలోని ఏ ప్రాంతంలో అంటే గజపతి నగరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందండి. జనవరి 31వ తారీఖున జాబ్ మేళాలో పాల్గొనాలి అనుకునే అభ్యర్థులు వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ విజయనగరం జిల్లా గజపతి నగరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ బీఎస్సీ డిగ్రీ చేసినటువంటి వారు, ఐటీఐ, డిప్లొమా, ఎంబీఏ అర్హతలు కలిగినటువంటి వారందరూ కూడా మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశాలు అయితే కల్పిస్తున్నారు. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అండి 40 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు అనమాట. ఇంకా కంపెనీల వివరాలన్నీ నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి వివరాలన్నీ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ జిల్లా చూసుకున్నట్లయితే అనకాపల్లి జిల్లా అండి. అనకాపల్లి జిల్లాలో మొత్తం 15 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. అనకాపల్లి జిల్లాలో ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే గవర్నమెంట్ హై స్కూల్ దేవరపల్లి అండి. గవర్నమెంట్ ఇక్కడ చూడొచ్చు, గవర్నమెంట్ హై స్కూల్ దేవరపల్లి, అనకాపల్లి డిస్టిక్, ఈ ప్రాంతంలో రేపటి రోజున జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ జాబ్ మేళాకు సంబంధించి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారో ఆ కాంటాక్ట్ నెంబర్స్లో కాంటాక్ట్ అవ్వచ్చు. మొత్తం 15కు పైగా కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట. 15+ కంపెనీస్ అనేసి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. జనవరి 31వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతోంది. దేవరపల్లి, అనకాపల్లి డిస్టిక్ దేవరపల్లి గవర్నమెంట్ హై స్కూల్ నందు జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. నెక్స్ట్ జిల్లాకు సంబంధించినటువంటి వివరాలు చూసుకున్నట్లయితే అల్లూరు సీతారామరాజు జిల్లాలో కూడా రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతోందండి. అల్లూరు సీతారామరాజు జిల్లాలోని ఏ ప్రాంతంలో అంటే కనుక రంపచోడవరం ప్రాంతంలో జాబ్ మేళా అయితే నిర్వహిస్తున్నారండి. రంపచోడవరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు అనమాట. ఓకేనా. అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు రేపటి రోజున జనవరి 31వ తారీఖున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మొత్తం 2 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. 10th క్లాస్ పైగా విద్యార్హత కలిగినటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. 35 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సింది ఉంటుందన్నమాట. ఇక్కడ వేకెన్సీస్ కూడా వర్క్ లొకేషన్ కూడా రంపచోడవరం, రాజమండ్రి ప్రాంతాల్లో పనిచేయాల్సింది అయితే ఉంటుంది జాబ్స్ పొందేటటువంటి అభ్యర్థులు. నెక్స్ట్ జిల్లా వివరాలు చూసుకుంటే ప్రకాశం జిల్లా ఫ్రెండ్స్. ప్రకాశం జిల్లాలో కూడా రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక ప్రకాశం జిల్లాలోని ఏ ప్రాంతంలో అంటే కనుక ఇక్కడ ఇచ్చారు చూడొచ్చు మీరు, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ సింగరాయకొండ ప్రకాశం డిస్టిక్ అండి. చూడండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సింగరాయకొండ అనమాట. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఫ్రెండ్స్. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ నందు జనవరి 31వ తారీఖున రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇంట్రెస్ట్ కలిగినటువంటి అభ్యర్థులందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకున్న తర్వాతనే జాబ్ మేళాలో పాల్గొనండి. మొత్తం ఇక్కడ 3 కంపెనీల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతోందండి. అర్హతలు చూసుకున్నట్లయితే 10th క్లాస్ నుంచి పైగా అర్హతలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చు. మేల్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 35 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. 10th క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి.
నెక్స్ట్ చూసుకుంటే ఏ జిల్లాలో అంటే ఇక్కడ వర్క్ లొకేషన్ కూడా ఎక్కువ భాగం ఒంగోలు ప్రాంతంలోనే వర్క్ లొకేషన్ కూడా ఉందండి. నెక్స్ట్ జిల్లా చూసుకుంటే ఫ్రెండ్స్, అనంతపురం జిల్లాలో రేపటి రోజున జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుందన్నమాట. అనంతపురం జిల్లాలోని ఏ ప్రాంతంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారంటే అనంతపురంలోనే జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ అడ్రస్ కూడా క్లియర్గా ఇచ్చారు, చూడొచ్చు మీరు. గవర్నమెంట్ కేఎస్ఎన్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ బిహైండ్ ఆర్టీఓ ఆఫీస్ అనంతపురంలోని గవర్నమెంట్ కేఎస్ఎన్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ నందు ఈ జాబ్ మేళా అయితే నిర్వహించడం జరుగుతుంది. మొత్తం 6 కంపెనీల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఐటీఐ డిప్లొమా అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారు. మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునేసి అర్హతలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. 35 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వారందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. చాలా మంచి కంపెనీల్లో కూడా ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. ఈ 7 జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా జనవరి 31వ తారీఖు అంటే రేపటి రోజున జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.